దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకొని చూడగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యము అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి మనమందరము మనందరి ఆత్మలకు కన్నతని అయిన దేవుని యొద్దకు వచ్చాము. మరి దేవుని యొద్దకు వచ్చాము కాబట్టి మన అందరి ఆత్మలకు కన్నతని అయిన దేవుని యొద్దకు వచ్చాము కాబట్టి మన ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది, మనల్ని మనం సరిచేసుకొని మన ఆత్మీయత స్థితిని సరిచేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మని మేము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు డిటిఎస్ క్లాస్ ప్రియులారా, డిటిఎస్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ. మరి ఈరోజు 18వ క్లాస్ పార్ట్ 2 సాతాను తంత్రములు. మరి సాతాను తంత్రములు 18వ క్లాసు పార్ట్ నెంబర్ 2. మరి ఈ వాక్యము క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ లేఖనాలను, ఈ అంశాలను బోధించట్లేదు పిల్లారా. క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని బైబిల్లో ఇలా రాయబడి ఉంది. బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఇలా చెప్తున్నది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సాతాను తంత్రములు అనే అంశము పార్ట్ నెంబర్ 2 అంశంను నేర్చుకుందాం ప్రియులారా. పోయిన పాఠంలో మనం నేర్చుకున్నది ప్రియులారా. పోయిన పాఠంలో ఏం నేర్చుకున్నాము? పోయిన పాఠంలో సంఘ ప్రారంభంలో సాతాను తంత్రాల ద్వారా ఎవరిని ఏ విధంగా మోసం చేశాడు అనేది మనము తెలుసుకున్నాము ప్రియులారా. ఈరోజు ప్రస్తుతము క్రైస్తవులుగా క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు, మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు, వాడు ఏ విధంగా ఆడుకుంటున్నాడు అనేది ఈరోజు మనం చాలా చక్కగా నేర్చుకుందాం ప్రియులారా. అందుకోసమే లేఖనాలు ఆత్మ సంబంధమైన సంగతులు బోధించుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. అందుకోసమే సాధారణంగా మనము వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులు ప్రియులారా, వ్యక్తులను గురించి కాదు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు మనల్ని సాతాను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది మనం చాలా చక్కగా తెలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం ప్రియులారా. ప్రియులారా, మనము లేఖనాలను మనం ఆలోచన చేయాలి కానీ వ్యక్తులను కాదు. ఇక్కడ మనము వాక్యం మనల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తుంది. సాతాను అనగానే వికృత చేష్టలు కలిగి మన యొద్దకు వస్తాడు అని మనం ఆలోచించకుండా మీలో నుండే వస్తాడు. మందను కనికరించాడు వాడు. అందుకోసమే బోధకులు ఎక్కడ ఉంటారట? మనలో ఉంటారు. పిల్లారా, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. చూడండి పిల్లరా, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. చూడండి పిల్లరా, ప్రారంభంలో అబద్ధ బోధకులు ప్రజల్లో ఉండిరట. అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందురు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాయబడ్డది. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా.
మరి ఇప్పుడే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని మొదటి శతాబ్దంలో రాయబడి ఉన్నది పిల్లరా. మొదటి శతాబ్దంలో రాయబడి ఉన్నది. మరి చూడండి పిల్లరా, మరి క్రీస్తు విరోధులు అనేకులు మీలో నుండే బయలుదేరుదురు. మరి మనం ఆలోచన చేయాలి. మరి సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు, బురిడి కొట్టిస్తున్నాడు అనేది మనము ఆలోచన చేసినప్పుడు పిల్లరా, మరి క్రీస్తు విరోధులు ఏంటి, వారి పని ఏంటి, క్రీస్తు విరోధుల పని ఏంటి అంటే పిల్లరా, వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని కలిపి చెరిపి మనల్ని దేవునికి శత్రువులుగా నిలబెట్టే పని వాడు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, వాడు మీలో నుండే వస్తాడు, మీ మందలో నుండే వస్తాడు, వాడు మన వంకర మాటలు మాట్లాడతాడు, వాడి చేష్టలు వేరుంటాయి. మరి చేష్టలు వేరుంటాయి కాబట్టి వాడు వాక్యం సంఘంలోనే ఉంటాడు, వాక్యాన్ని కలిపి చెరిపి వాడు బోధిస్తాడు. మరి బోధకులు మీలోనే ఉంటారు, క్రీస్తు విరోధులు మీలోనే ఉంటారు అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. నేను వెళ్ళిపోయిన తర్వాత, పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించును అని నాకు తెలియను, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకువారు మీలో నుండే బయలుదేరుదురు. చూడండి పిల్లరా, మరి సాతానంటే ఏదో వికృత చేష్టలు కలిగి మరి వికృతంగా వికృత రూపం కలిగి మన యొద్దకు వస్తాడు అని మనము ఆలోచించకుండా అలా వస్తే మనము ఊరుకుంటామా? ఊరుకోము పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మనలో నుండి వస్తారు, మనతోనే ఉంటారు, వారి చేష్టలను బట్టి వారు బయటపడతారు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి వారు ఎలా ఉంటారు? క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని ఉన్నారు. ఎందుట వాళ్ళు ఎలా ఉంటారు? సంఘంలోనే ఉంటారు, క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని ఉంటారు. సాతానే తను వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. సాతాను చేస్తాడు, వాడే వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. ఏలయనగా అట్టి వారు. చూడండి పిల్ల, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని ఉన్నారు. కొనువారై ఉండి దొంగ అపొస్తలులు మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొని కొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలన వారికి అంతము కలుగును. వారి క్రియలన వారికి అంతం కలుగును. చూడండి పిల్లరా, వారి క్రియలను బట్టి మనము తెలుసుకోవచ్చు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసం చూడండి పిల్లరా, మరి ప్రారంభంలోనే మరి యేసుక్రీస్తును సాతాను చేసినాడు. నువ్వు కొండమీకలు దునుకో, చూడు కొండమీకలు దునుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే. చూడండి పిల్లరా, నువ్వు కొండమీకలు దునుకో, లేఖనాల్లో రాయబడ్డది, దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి. చూడండి పిల్లరా, వాడు సాతాను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తునే రెచ్చగొట్టాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే కొండమీకను జోకో, దేవదూతలు వచ్చి రాయబడ్డాయి, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయని లేఖనాల్లో రాయబడ్డది. లేఖనాలు ఇవి పెట్టిండు వాడు. నీ ప్రభు అయినా దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మరి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఏ విధంగా సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తాడు? వాడు ఇక్కడి నుంచి వస్తాడు, వికృతి చేష్టాలు కలిగి రాడు, సంఘంలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాడి క్రియలను బట్టి వాడిని మనం తెలుసుకోవచ్చని లేఖనాలు చెప్తున్నాయి. వాడు ఏమి చేస్తాడు? భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు, వాక్యాన్ని కలిపి చెరుపుతాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మొదటి శతాబ్దంలో పౌలు గారు గలతీ సంఘంకు మరి సువార్త ప్రకటించి వేరే పట్టణానికి పోయి తిరిగి వచ్చేవారికిలే వారి భిన్నమైన సువార్త ప్రకటించడం ద్వారా పౌలు గారు అయ్యో భయపడుతున్నాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారికి ఆశ్చర్యం అవుతున్నది. కానీ నేడు మరి క్రీస్తు సంఘంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము, సంఘంలోనే ఉంటున్నాను అని అంటున్నాం. మరి మనకు ఉలుకు పలుకు లేని స్థితిలో మరి మనందరినీ వాడు సాతాను ఏం చేసినట్టే మత్తు మంది ఇచ్చి నువ్వు సంఘానికో పాటవాడు కానుక వేయు, మళ్ళీ నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసుకో అంటున్నాడు. చూడండి పిల్లరా, అది మరి యొక్క సువార్త కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. చూడండి పిల్లరా, క్రీస్తు సువార్తను కలిపి చెరిపి మనల్ని సాతానుకు శత్రువులుగా మరి దేవునికి శత్రువులుగా తయారు చేసి పని వాడు సాతాను చేస్తాడు. వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలోనే ఉన్నారు, అపొస్తలుల వేషం ధరించుకొని ఉన్నారట. అది ఆశ్చర్యం కాదు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి.
సాతాను ఏ విధంగా మనల్ని సంఘంలో ఉన్నవారిని మోసం చేస్తున్నాడు. మరి చూడండి పిల్లరా, మరి క్రైస్తవులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే క్రైస్తవులు ఎవరంటే చూడండి పిల్లరా, ఆయన మనలందరినీ అంధకార సంబంధమైన అధికారంలో నుండి మరి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూడండి పిల్లరా, మనం ఇక్కడ చీకటిలో నుండి వచ్చినాము, వెలుగులోనికి వచ్చాము. వెలుగులోనికి వచ్చిన మనము ఆశ్చర్యమైన కార్యములు మరి ఆశ్చర్య కార్యములు అనేకులకు ప్రకటించడానికి వచ్చినాము. రాజులైన యాజక సమూహము. మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. చూడండి పిల్లరా, రాజు అంటే ఈ లోక సంబంధమైనది కాదు పిల్లరా. రాజు అంటే దేవుని అధికారము, దేవుని గుణలక్షణాలు. యేసుక్రీస్తు వచ్చి దేవుని అధికారాన్ని, దేవుని గుణలక్షణాలు కలిగి మరి ఈ లోకంలో జీవించి దేవుని పనిని సంపూర్ణం చేసిపోయాడు పిల్లరా. మరి క్రీస్తును అనుసరిస్తున్న నువ్వు నేను మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు స్వభావమును అనుసరించి ఈ లోకంలో జీవించి దేవునికి మహిమ తెచ్చేవారముగా, ఘనత తెచ్చేవారముగా, రాజులైన యాజక సమూహముగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. రాజులైన యాజక సమూహము ఉన్న మనల్ని సాతాను బైబిల్ను చూపించి ఏం చెప్తున్నాడు? ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిల్కి ఇచ్చిన మరి చట్టాన్ని చూపించి, మరి వారికి ఇచ్చిన చట్టాన్ని చూపించి దేవునికి శత్రువులా చూపిస్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి ఏ విధంగా చూపిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మొదటి శతాబ్దంలో మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలము. మరి సువార్తలో రాయబడ్డది. మరి ప్రారంభంలో మరి యేసుక్రీస్తు మరి మాదిరి ప్రార్థన నేర్పిస్తున్నాడు శిష్యులకు. మాదిరి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏ విధంగా నేర్పిస్తున్నాడు? ఆ విధానాన్ని ఇప్పుడు మనము సంఘంలో అనుసరించవచ్చా? ఒకనాడు దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము రాని సందర్భంలో, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి యేసుక్రీస్తు శిష్యులకు మాదిరి ప్రార్థన చేపిస్తున్నాడు పిల్లారా. ఆ మాదిరి ప్రార్థన నీడు క్రీస్తు సంఘంలో, క్రీస్తు రాజ్యంలో చేరిన నువ్వు, క్రీస్తు సంఘంలో ఉన్న మనము దానిని అనుసరించవచ్చా? మరి ఇప్పుడు మనము అనుసరించవచ్చా? నీ రాజ్యం వచ్చునుగాక అనవచ్చా? చూడండి పిల్లరా, వాడు సాతాను బైబిల్నే చూపించి ఇగో లేఖనాలు ఇలా ఉన్నాయి, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు తండ్రి చిత్తం నెరవేర్చినట్లు మరి నీ నామము మయపరచబడును గాక అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరును గాక అని ఎప్పుడన్నాడండి పిల్లారా? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలము, మరి యేసుక్రీస్తు జీవించిన కాలము. వారు అప్పుడు క్రీస్తు రాజ్యం వచ్చిందా పిల్లారా? రాలేదు. అందుకోసం నీ రాజ్యం వచ్చును కాక అన్నారు. చూడండి పిల్లారా, ఇప్పుడు మనము యేసుక్రీస్తు వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తు సంఘాన్ని స్థాపించి మరి ఇప్పుడు పరలోకంలో ఉండి దేవుని మరి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? ఆ స్థితి మనకు అర్థం కాకుండా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఇగో లేఖనాలు చూపించి మరి చూడండి పిల్లరా, లేఖనాలు చూపించి ఏం చెప్తున్నాడు? చూడండి పిల్లరా, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక అని అనిపిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చినప్పుడు క్రీస్తు రాజ్యము మరి పునఃస్థితి స్థాపన చేశాడు పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసిండు, మరి క్రీస్తు రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేశాడు పిల్లరా. అయితే మరి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఏమిటది? యేసుక్రీస్తు ఈ లోకాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి చూడండి పిల్లరా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మా యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు మరి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో తండ్రి పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడుతున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని నాడు. చూడండి పిల్ల, సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మరి సాతాను నేడు సంఘంలో మరి ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఇగో వాక్యం ఉన్నది, మీరు మాట్లాడండి, మీరు సంఘంలో చెప్పండి. వాడు చెప్పిస్తున్నాడు. చూడండి పిల్లరా,
ఎలా చెప్పిస్తున్నాడు చూడండి పిల్లల, ఎలా అనిపిస్తున్నాడో చూడండి. మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినప్పుడే, ఇలా లేఖనాలను ఆలోచన చేసినప్పుడే మరి నీ రాజ్యం వచ్చునుగాక. మనం ఇప్పుడు మనం అనవచ్చా, రాజ్యంలో లేవా నువ్వు? నీవు రాజ్యంలో ఉన్నా కూడా నువ్వు లేనట్లుగానే వాడు సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు మోసం చేస్తున్నాడు. అందుకోసమే సాతాను ఇదే నా టాక్టిక్స్ అని వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించి, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించి మరి తండ్రి కురిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి అపొస్తలుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఏం ప్రకటిస్తున్నారు? స్వార్థను ప్రకటిస్తున్నారు. అపొస్తలుడు చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయిల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. యేసుక్రీస్తునండి రాజుగాను, మరి చూడండి యేసుక్రీస్తును అధిపతిగాను, అధిపతి అంటే ఏలేవాడు, కర్త, భర్త అన్నీ యేసుక్రీస్తు. చూడండి క్రీస్తును నియమించెను, ఇది ఇజ్రాయిల్ వంశమంతా తెలుసుకునే వాళ్ళని చెప్తున్నాడు. మరి ఇంకా మనం ఏం చెప్తున్నాము? క్రీస్తు రాజ్యంలో ఉండి క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఆ మహిమ నాకు తెలుసుకోలేక మనకు ముసుకేశాడు, మత్తమంది చేసి నువ్వు సంఘానికి పో, కానుకయ్యో, పాట పాడు, మళ్ళీ తిరిగి నీ వచ్చిన వాటిని పని చేసుకో. నువ్వు ఏ మహిమలను నీకు తెలియని పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే నీ రాజ్యం వచ్చును కాక అంటున్నావు. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునని అంటున్నావు. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా అంతేకాదు, అపొస్తల కార్యం 5వ అధ్యాయం 31వ వచనంలో రాయబడ్డది, ఇజ్రాయేలీయునకు మారు మనసు పాప క్షమాపణ చేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షాన హస్త బలం చేత ఇచ్చించున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు చూడండి పిల్లలు యేసుక్రీస్తుని ఎంత హెచ్చించాడు, రక్షకునిగాను అధిపతిగాను. మరి ఏం చేస్తే నువ్వు ఎక్కడున్నావు సహోదరుడా, సహోదరి? ఇంకా నువ్వు నీ రాజ్యం వచ్చునుగాక అని అంటున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు రాజ్యంలో లేవా? లేనట్లుగా నిన్ను మోసం చేశాడు. అందుకోసమే మన సహోదరుల మీద నేరం మోపేవాడు అపవాది. చూడండి పిల్లరా, ప్రారంభంలో మన సహోదరుల మీద నేరం మోపేవాడు అపవాది, వాడు పడదోయబడెను. మరి చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఒక మాట చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుటను మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయను. చూడండి పిల్లరా, మరి ఏమైపోయింది? సాతాను మరి పరలోకానికి వెళ్తూ వాడు మన సహోదరుల మీద నేరం మోపేవాడు. మరి చూడండి పిల్లరా, మరి యోబు గ్రంథంలో రాయబడ్డది, మరి దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకు వచ్చినప్పుడు మరియు ఆ దినము సడలించినప్పుడు వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చెను. అపవాది వెళ్తూ వస్తున్నాడు. మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం కంటే ముందు వాడు యేసుక్రీస్తు మరి పరలోకానికి వెళ్తూ ఆ దేవదూతల సమూహంలో పోయి మన మీద నేరం మోపేవాడు. మరి ఈ నేరం ఎంతవరకు మోపేవాడు? మరి యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేసి పునఃస్థితి చేశాడు క్రీస్తు రాజ్యము. అప్పుడు మరి వాడు మళ్ళీ వెళ్తే మరి వాడు పరలోకం నుంచి భూలోకానికి గెంటివేయబడ్డాడు. గెట్ అవుట్ బాస్, నువ్వు ఎవరి మీద నేరం మోపే అవకాశమే లేదు అని మరి దేవుడు వారిని తోసేశాడు. చూడండి పిల్లరా, మరి శాశ్వతంగా మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శిలువలో పునరుద్ధానం తర్వాత యెహోవా సన్నిధిని నిలుచుటకు వాడికి వీలు లేదు. శాశ్వతంగా అపవాదిని పరలోకం నుండి ప్రదోషబడి ఉన్నాడు. అందుకోసమే వాడు ఎవరిని మింగుదనా అని, సమయం కొంచెమే అని ఎవరిని మింగుదనా అని వాడు చూస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? మరి క్రీస్తు సంఘంలో చేరిన వారిని యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము యేసుక్రీస్తుని ఏమైనా ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలండి. మరి చూడండి పిల్లరా, ప్రభువు దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన మనమే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము చూడండి పిల్లరా, మరి ఆ పరిస్థితిలో ఉన్నామా లేమా? మరి సాతాను మనల్ని ఏం చేశాడు? మత్తమందించి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు స్థితిని తెలియని పరిస్థితిలో నేను సాతాను తంత్రాలు ఏ విధంగా వాడుకుంటున్నాడు. అందుకోసమే నీ రాజ్యమును వచ్చునుగాక అంటున్నావు అంటే చూడండి, నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు రాజ్యంలో లేవా?
మరి లేనట్టుగా వాడు చేశాడు నేను. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 1:13 రాయబడిన మాట, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన మనల్ని చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మన రాజ్య నివాసులుగా చేసినా కూడా మనము ఎక్కడున్నామో అనేది తెలియని పరిస్థితిలో చేశాడంటే సాతాను మనతో నీ రాజ్యం వచ్చునుగా కనిపిస్తున్నాడంటే ఎంత మాయ చేశాడు. చూడండి పిల్లరా, ఎంత మాయ చేశాడు. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఆయన మనల్ని మన తండ్రి అయిన దేవునికి యొక్క రాజ్యంగాను యాజకులుగా చేశాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు చేయించాడు, ఆయన మనల్ని మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేస్తే యాజకులుగా ఉన్నామన్న స్థితి లేని పరిస్థితిలో చేశాడు. చూడండి పిల్లరా, ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మరి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా యాజకునిగా చేశాను. చూడండి పిల్లరా, యాజకునిగా చేస్తే యాజకుడిగా ఉన్నామన్న స్థితినే కోల్పోయే స్థితిలో సాతాను మనల్ని మోసం చేశాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మరి ప్రకటన గ్రంథం 1:9 కూడా రాయబడ్డది, మీ సహోదరుడును యేసును బట్టి కలగబో శ్రమల్లోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము ఉన్నాడు. మరి చూడండి, పద్మాసు దూసంలో వరవాసి వై ఉన్నాడు. మరి యోహాను కూడా మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నాడని 1వ శతాబ్దంలో ఆయన బ్రతికున్నప్పుడు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, క్రీస్తు రాజ్యంలో ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఎక్కడున్నాం? మరి మేలైనది చేయని వారికి అలాగా చేయని వానికి పాపమని లేఖనాల్లో రాయబడ్డది. అందుకోసమే మనం తెలుసుకున్న మనము అనేకులకు ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అందుకోసమే పిల్లరా, మరి యాకోబు రాసిన పత్రిక 2:1 రాయబడ్డది, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మోమాటము అసలే వద్దు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. మరి మన ఆలోచన చేయాలి, సాతాను ఏ విధంగా ఎత్తున్నాడు. అందుకోసమే నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నాడంటే నువ్వెక్కడున్నావు, రాజ్యంలో లేవనట్లే అని ఈ సాతాను తంత్రం అనేది మనకు చాలా చక్కగా అర్థమైంది. ఇంకా మరి రెండో సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. రెండో సంగతిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో. మరి క్రైస్తవులైన మనము, క్రీస్తును దాని మహిమలో ఉన్న మనము, మరి క్రైస్తవులైన మనము యేసుక్రీస్తుని ఏమనాలి? ఏమని ఒప్పుకుంటే రక్షణ? ఏమని ఒప్పుకున్నావు? ఏమని ఒప్పుకున్న సంఘంలో చేర్చబడ్డావు? మరి ఏమని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేడు క్రీస్తు సంఘంలో ఉన్నవారు మరి యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలా, లేకుంటే యేసయ్యా అని ఒప్పుకోవాలా? ఎలా ఒప్పుకుంటే నీకు రక్షణ? ఈరోజు ఏ విధంగా సాతాను బురిడి కొట్టిస్తున్నాడో. మరి యేసుక్రీస్తును ఏమంటున్నాడు? యేసయ్యా. అయ్యా అంటే ఎవరండి? నాయన, తండ్రిని అయ్యా అంటావా? మరి చూడండి, యేసుక్రీస్తు ఎవరండి? మనకు పెద్దన్న. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఏమంటాడు? మరి యేసుక్రీస్తు మరి నా దేవుడును మీ దేవుడును అంటున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి మరి యేసుక్రీస్తు నా దేవుడును మీ దేవుడును అని చెప్తూనే ఉన్నా కూడా మరి యేసుక్రీస్తు కూడా దేవుడున్నాడు, మనకు కూడా దేవుడున్నాడు. మీ దేవుడు మా దేవుడు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఎవరు? మనకు పెద్దన్న. కానీ మన పెద్దన్న అని తెలియకుండా మనల్ని యేసుక్రీస్తుని యేసయ్యా అనిపిస్తున్నాడంటే చూడండి పిల్లరా, సాతాను మనతో క్రీస్తును యేసయ్యా అనిపిస్తున్నాడంటే ఏంది? ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం దోచుకుని వాడు సంఘంలో మరి చొరుచుకున్నాడు. సంఘంలోనే వాడి చేష్టలు మరి నడిపిస్తున్నాడు. మరి యేసుక్రీస్తుని ఏ విధంగా ఒప్పుకుంటే మనం పరలోకం, రక్షణ మరి ఏ విధంగా ఒప్పుకోవాలని లేఖనాలు చెప్తున్నాయంటే, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగానట? ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-10-11 చాలా చక్కగా రాయబడ్డది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయనను అధిపతిగాను హెచ్చించెను. ప్రతి నామమున ఒకటి పైనామం ఆయనకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, ఎంత గొప్పగా యేసుక్రీస్తును దేవుడు హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తుని చేస్తే
యేసుక్రీస్తును అయ్యా అనిపిస్తున్నాడంటే వాడు సాతాను ఏ విధంగా బురిడి కొట్టిస్తున్నాడు చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తును అయ్యా అంటే నీకు రక్షణ ఉంటుందా? నువ్వు సంఘంలో చేర్చబడిన వాడా? మరి క్రీస్తు మహిమను ధరించుకున్నా నీవు. క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు మనకు అన్న. చూడండి ఇక్కడ ఎందుక మరి ఏ విధంగా ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, అప్పుడు నీకు రక్షణ కలుగుతుందని లేఖనాలు చెప్తున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని చెప్తున్నది? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. చూడండి పిల్లరా, ఏ విధంగా? యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించిన నీవు రక్షింపబడదు. మరి యేసు ప్రభువును యేసయ్యా అని ఒప్పుకుంటే నీ హృదయంలో రక్షణ కలుగుతుందని చెప్పిందా? చూడండి పిల్లరా, ఏ విధంగా సాతాను బురిడి కొట్టిస్తున్నాడు చూడండి పిల్లరా. సాతాను తంత్రాలు. 10వ వచనం, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయం ముందు విశ్వసించిన రక్షణ కలుగుటట్టు నోటితో ఒప్పుకొనును. చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎవరండి? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే చూడండి పిల్లరా, ప్రభువు, నాథుడు, కర్త, భర్త అన్నీ యేసుక్రీస్తు. అంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును యేసయ్యా అంటున్నాం అంటే ఏ విధంగా ఉన్నాం? చూడండి పిల్లరా, మనము సాధారణంగా మన పై అధికారిని ఏమంటాము? సార్ అంటాం. మన స్నేహితుని హేరా అంటాము. మరి చూడండి పిల్లరా, ఈ లోకంలో ఉన్న మనమే ఈ లోకంలో ఇంత మన సిస్టమ్ తెలిసినప్పుడు, ఇంకా మరి ఎవరికి ఏవి విలువ ఇవ్వాలని మనం తెలిసినప్పుడు, మరి యేసుక్రీస్తుని మరి ఎవరనుకుంటున్నావు? ఎల్లయ్య పుల్లయ్య అనుకుంటున్నావా ఏంటి? ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు 3 లోకాల్లో అధికారి. మరి అధికారాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభుగా దేవుడు హెచ్చిస్తే నువ్వు యేసయ్యా అనిపిస్తున్నావు అంటే ఎక్కడున్నావు? నీకు రక్షణ ఉన్నదా? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యేసయ్యా అంటే నీకు రక్షణ ఉన్నదా? మరి ఎవరైనా బైబిల్లో అన్నారా? చూడండి పిల్లరా, సమరయ స్త్రీ యేసుక్రీస్తును అయ్యా అన్నది. ఆ దానిని పట్టుకొని నువ్వు యేసయ్యా అని అనుకుంటున్నావా? ఆ సమరయ స్త్రీ ఎప్పుడన్నది? యేసుక్రీస్తు ప్రభు అని తెలియనప్పుడు ఆమె అయ్యా అన్నది. అయ్యా, ఈ బావి బాగా లోతైనది, దాహమునకమ్మ ఇమ్మన్నప్పుడు ఈ బావి బాగా లోతైనది, మరి నీవు చేదుకోవడానికి ఏం లేదంటే, అమ్మా నేను నీకు దాహమును ఇస్తాను, మరి నీవు ఇచ్చే దాహముకో మళ్ళీ దాహం కొడుతుంది, కానీ నేను జీవజలం ఇస్తున్నాను అన్నాడు. అందుకోసమే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు ఏ విధంగా సమరయ పట్టణానికి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని సమరయ వారికి మరి యేసుక్రీస్తు గురించి పరిచయం చేసింది. చూడండి పిల్లరా, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు అని తెలిసినప్పుడు మళ్ళీ అయ్యా అనలేదే. అది ఏ కాలంలో? క్రీస్తు రాజ్యము రాకముందు వారు సమరయులు యూదులతో మాట్లాడుతున్న సందర్భం. చూడండి పిల్లరా, మరి నువ్వు ఏ కాలంలో ఉన్నావు? నువ్వు యూదుడువా? క్రీస్తు సంఘంలో ఉన్నావు. నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా, నీవు యేసుక్రీస్తును అయ్యా అనవచ్చునా? ఏ విధంగా ఉన్నావు? సాతాను ఏ విధంగా మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు? 3 లోకాల్లో ఉన్న 3 లోకాలు అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువును ప్రతి నాలుక తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయనను అధిపతిగాను హెచ్చించి తన ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహిస్తే నువ్వు ఏమనిపిస్తున్నావు? సాతాను ఏ విధంగా నిన్ను ఆడుకుంటున్నాడో తెలుసుకోవాలి. సాతాను తంత్రాలు ఏ విధంగా నిన్ను ఆటాడిస్తున్నాడో. దేవుడు నా సువార్తను చూడండి పిల్లరా, మరి అందుకోసమే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు మనుషుల రహస్యంలో వివరించు దినము ఇలాగూ జరుగును. చూడండి పిల్లరా, సువార్త నీకు తీర్పు జరిగిస్తున్నది. సువార్త నీకు తీర్పు జరిగిస్తున్నది. చూడండి, సువార్త తీర్పు జరిగించేది. ఆ సువార్తకు లోబడి ఉండాలి. బైబిల్లోని ఆత్మనేమకు లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అని లేఖనాలు ఒప్పుకోమంటున్నాయి. యేసయ్య అంటే ఏమవుతుంది అని అనేవారు చాలామంది ఉన్నారు. మరి చూడండి, యేసయ్య అనేవారు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? పరలోకం చేరువారు కొందరే. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తున్నది? అపొస్తలులు ప్రవక్తలు ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు అన్నారా? అయ్యా అన్నారా? నువ్వు ఏ విధంగా అంటున్నావు? సాతాను నిన్ను బురిడి కొట్టిస్తున్నాడు. ఈరోజు సాతాను తంత్రముల ద్వారా మనం రెండోది నేర్చుకున్నాం పిల్లరా. కాబట్టి మేలైనది చేయనెరిగి వాళ్ళకు చేయని వానికి పాపము, మేలైనదాన్ని మనం తెలుసుకొని మనం అనేకులకు చెప్పాలి. వారు వాక్యంకు ఆత్మనియమంకు లోబడతారా? రక్షణ మా ఇష్టం అంటారా? అది మీ ఇష్టం. చూడండి పిల్లరా, మా అయ్యగారు ఇలా అనమన్నారని అంటే మీ అయ్యగారు వెళ్ళిపోతారు పాతాళానికి, మీరు వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి సాతాను మనలో కలగజేస్తున్నాడు. వాడు సాతాను తంత్రాలు ఏ విధంగా ఉన్నాయి? మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. 3వ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం.
సాతాను తంత్రాలు ఏ విధంగా మనల్ని బుడి కొట్టిస్తున్నాడు. సో సాతాను తంత్రాలు మూడో సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే దేవునికి ఏమి చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. కానీ ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కానీ మరి వాడు ఏం చెప్తున్నాడు? దేవునికి వందనాలు అని చెల్లించే భయంకరమైన పరిస్థితి నేడు సోషల్ మీడియాలో చాలా మరి వింటున్నాము. చాలామంది ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి? సాతాను మనల్ని ఏ విధంగా బురిడి కొట్టిస్తున్నాడు, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు, లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మరి ఇలాంటి పరిస్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మరి తండ్రి సన్నిధికి చేరుతుందా? మరి ఏ విధంగా నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాసం వ్యర్థమైపోతున్నది. లేఖనానుసారంగా లేకుంటే నీ ప్రయాసం వ్యర్థమే. కానీ చాలా ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాసం లేఖనానుసారమైందా కాదా? బైబిల్లోని ఆత్మనియమంకు అలా ఉన్నదా లేదా అనేది మనము ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లల, దేవునికి వందనాలని బైబిల్లో ఎక్కడ లేదు. యేసయ్యా నీకు వందనాలని ఎక్కడ లేదు. మరి ఆలోచన చేయాలి. మరి దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమం మనకు సూచిస్తుంది. దాన్ని మనం అనుసరించడానికి మనకు మనోనేత్రాలు వెలిగించలేవా? మరి ఎక్కడున్నావు? సంఘంలో నుండి మనల్ని ఏ విధంగా సాతాను బురిడి కొట్టిస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అని లేఖనాలు చూసుకుందాం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనమును బట్టి మనం చదువుకున్నట్లయితే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయుచుండను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. చూడండి పిల్లరా, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు స్తోత్రములు చెల్లించే ఒక సందర్భాలు చూసుకుందాం పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, మీ విషయమై నాకు కలిగి ఉన్న ఈ ఆసక్తి తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రములు. పిల్లరా, దేవునికి స్తోత్రములు. దేవునికి వందనాలు ఉన్నదా? లేదే. ఏంటి మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? మీరేం చెప్తున్నారు? సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమును బట్టి చదువుకున్నట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రములని లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి వందనాలని లేదు పిల్లరా. లేఖనాలను బట్టి ఆలోచన చేయండి. లేఖనాలకు లోబడండి, ఆత్మనియమంకు లోబడండి. మరి లోబడి జీవిస్తేనే మనకు వాక్యం విలువలు అర్థమవుతాయి పిల్లరా. వాక్యము విలువలు అర్థమై జీవిస్తే మనము పరలోకం చేరతాం పిల్లారా. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకము లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి పిల్లరా, ఇందుకు దేవునికి స్తోత్రములు. దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. కానీ సాతాను మనల్ని సంఘంలో ఏం చెప్తున్నాడు? తండ్రి నీకు వందనాలు, యేసయ్యా వందనాలు అని మరి సాతాను వాడు చేపిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసాన్ని మనం తెలుసుకోకుంటే ఏ విధంగా వాడికి సిద్ధపరిచిన నరకానికి మనల్ని తీసుకెళ్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి సహోదరులకు ఏం చెల్లించాలి? వందనాలు చెల్లించాలి అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి చూడండి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చాలా ఈ అధ్యాయం అంతా వందనాలని చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు యేసునందున జతపని వారైన పిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. చూడండి పిల్లరా, పౌలు గారు సుమారు 14 పత్రికలు రాసిన మహానుభావుడు. మరి చూడండి పిల్లరా, గొప్ప దైవజనుడు వందనాలు అంటున్నాడు. సహోదరులకు వందనాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నా కూడా లేఖనాలను పక్కకు పెడుతున్నావా? జాగ్రత్త అని లేఖనాలు చెప్తున్నాయి. ఆత్మనియమంకు లోబడలేవా? వాడు సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోతానని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. 16వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం పిల్లరా. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు నేను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. చూడండి పిల్లరా, వారి ఇంటి ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఏ మాత్రం కాదు, అన్ని జనులు సంఘముల వారందరికీ మీరు
మీ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో ఉన్న 5, 6, 7 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఆసియాలో క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనేసుకును వందనములు, ఎఫెనేటుకును వందనములు. చూడండి పిల్లలు 6వ వచనము. మరి చూడండి ఎంత చక్కగా రాయబడ్డ ఆత్మనియమకు లోబడలేకుంటే ఏంటి? మీ కొరకు బహుగా ప్రయాసపడి మరియకు వందనములు పడిన మరియకు వందనములు. నా బంధువులను నా తోడి ఖైదీలైన ఆంద్రోనికును యూనియాకును వందనములు. మీరు అపొస్తలుల ప్రసిద్ధి కెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందుకు ప్రియుడు అఫిల్లేకు వందనములు. చూడండి పిల్లరా, వందనాలు నేను బైబిల్లో చాలా చక్కగా చెప్తున్నది. మరి క్రీస్తునందున్న మన జతపాని వారైన ఉర్బాకును నా ప్రియుడకు స్టాకునాకును వందనములు. చూడండి పిల్లరా, వందనములని క్రీస్తునందు యోగ్యుడైన అఫిల్లేకును వందనములు, అరిస్టోబునుకు ఇంటి వారందరికీ వందనములు. 11వ వచనం, నా బంధువు. చూడండి పిల్లరా, నా బంధువులో హేరోదియకును వందనములు. చూడండి పిల్లరా, వందనములని ఈ అధ్యాయం అంతా వందనాలని అందరికీ వందనాలు చెప్పమని లేఖనాలు చెప్తున్నాయి. మరి లేఖనాలకు లోబడదామా? మరి ఈరోజు సాతాను చేస్తున్న శాస్త్రాలకు లోబడతావా? వాడు సంఘంలోనే చొచ్చాడో, వాడు అపొస్తలుల వేషం చేసుకొని సంఘంలోనే ఉన్నాడు. వాడు ఎక్కడనో లేడు. మరి సాతాన్ అంటే వికృత చేష్టలు కలిగి నీ ఎదుకు రాడు. మీలో నుండి బయలుదేరతారు, మీలో నుండి అబద్ధ బోధకులు ఉందిరని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి ఇంకా మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, ఇంత చక్కగా చెప్తున్నా దేవునికి మరి వందనాలు అంటున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు ఆలోచన చేయాలి. వాక్యంకు విరుద్ధంగా సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు, బురిడి కొట్టిస్తున్నాడు. లేఖనాలకు లోబడదాం, ఆత్మనేయంకు లోబడదాం. మనం ఇంత ప్రయాసపడుతున్నా ఆ ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా ఉండాలంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి, బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తుంది, ఆ నియమంకు లోబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి 4వ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇంకా మరి చూడండి పిల్లరా, మనం ఇంకా ఈ విధంగా ఇవన్నీ తెలిసినా కూడా బైబిల్లో ఉన్నవి. అందుకోసమే బైబిల్లో ఉన్నవి. సాతాను ఏం చెప్తాను, మనల్ని సాతాను తంత్రాల ద్వారా వాడు బుడి కొట్టిస్తున్నాడు. అందుకోసం మేలైనది చేయనరికి వాళ్ళకు చేయని వానికి పాపము. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. నా సహోదరులారా, మహిమాశ్వర్యు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఇంకా మరి 4వ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి 4వ సంగతి ఏంటంటే పిల్లారా, మరి ఈరోజు క్రీస్తు సంఘంలోనే ఉంటూ మరి మట్టల ఆదివారం అంటూ మరి క్రైస్తవులు చెట్టు కొమ్మలు పట్టుకొని మరి రోడ్ల మీద తిరగడము ఎంతవరకు కరెక్టు? అది ఎవరు చేశారు, ఏ కాలంలో చేశారు, మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి చూడండి పిల్లరా, మరి చెట్ల కొమ్మలు మరి కొబ్బరి మట్టలు పట్టుకొని ఏం చెప్తున్నారు, మరి ఓసన్నా జయము, హల్లెలూయా జయము, మరి బోలో యేసు మహారాజుకి జయం అంటున్నారు. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి ఇది అనడం ఎంతవరకు కరెక్టు? క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు ఇది అనవచ్చునా? కానీ నీతో అనిపిస్తున్నాడు సాతాను తంత్రము, సాతాను ఏ విధంగా నిన్ను మోసం చేస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి. నాటి యూదులు యేసుక్రీస్తును యెరూషలేము వచ్చినప్పుడు దారి పొడుగునా మరి చెట్టు కొమ్మలు మరి చూడండి పిల్లరా, మరి వాళ్ళు పట్టుకొని ఓసన్నా జయమని అన్నారు. వాళ్ళు ఎందుకన్నారు? మరి వాళ్ళు ఎందుకన్నారు? నేటి కాలంలో క్రైస్తవులు అయిన మనము చెట్టు కొమ్మలు పట్టుకొని కొబ్బరి మట్టలు పట్టుకొని మరి మనం ఇలా అనవచ్చునా? మరి రోడ్ల పొంట తిరుగుకుంటా ఓసన్నా జయము, మొగలో యేసు మహారాజుకి జయమని అనవచ్చునా? మరి మనం ఆలోచన చేయాలి. నాటి యూదులు యేసుక్రీస్తు విషయంలో మరి యెరూషలేము వచ్చినప్పుడు వారు మరి ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరే విధంగా వారు అలా చేశారే కానీ వారు మళ్ళీ ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి యూదులు చేయలేదే. మరి యూదులు చేయలేదు. ఎందుకు చేశారు? మరి ప్రవక్త ద్వారా పలికిన మాటన యేసుక్రీస్తు యెరూషలేము నీ రాజు గాడిద పిల్ల మీదను నీ యొద్దకు వచ్చునని లేఖనాలు ప్రవక్త ద్వారా రాయబడినది నెరవేరే విధంగా మరి అలా రాయబడ్డది. చూడండి పిల్లరా, ఆ వచనాలు ఎక్కడ ఏ అధ్యాయంలో నెరవేర్చబడ్డదంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 40 వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 16వ వచనం వరకు ఈ లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డాయి. పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ఈ లేఖనాలు ఈ విధంగా రాయబడ్డాయి. అది చూడండి పిల్లారా, జకర్యా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేర్పు జరిగింది. కానీ మరి యూదులు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మరి యేసన్నా జయము, బోలో యేసు మహారాజుకి జయమని ఎక్కడ అనలేదు.
చూడండి పిల్లరా, మరి సాతాను ఏ విధంగా మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు. సంఘంలోనే ఉంటున్నావు, క్రీస్తు రాజ్యంలో ఉంటున్నా నిన్ను ఏ విధంగా బైబిల్నే చూపిస్తున్నాడు, నేను మోసం చేస్తున్నాడు. అందుకోసమే ఏ విధంగా ఏ కాలంలో అన్నారు, మరి యేసుక్రీస్తు రాజ్యం రానప్పుడు అన్నారు. మరి దేవుడు యేసుక్రీస్తు విషయంలో మరి దేవుని సంకల్పము చూడండి పిల్లరా, మరి క్రీస్తు పట్టాభిషేకం చేసే సందర్భంలో ఆ విధంగా చేశారు. కానీ మరి ఇప్పుడు మరి నువ్వు చేయవచ్చునా? దేవుడు ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరడానికి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, నీ దీనుడై నువ్వు గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చునని ఆ ప్రవక్త ద్వారా రాయబడిన నెరవేరినట్టు మరి లేఖనాల్లో మరి ఆ విధంగా జరిగింది. కానీ క్రీస్తు సంఘంలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నీతో అనిపిస్తున్నాడు సాతాను. మరి సాతాను ఏం చేస్తున్నాడు? లేఖనాలని చూపిస్తున్నాడు. అది నువ్వు అనవచ్చునా? ఏమంటున్నారు చూడండి పిల్లరా, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తున్నారు. మరి ఆ రోజు కేకలు వేశారు, ఇప్పుడు నువ్వు అనవచ్చునా? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేశారు. అప్పుడు ఆ రోజుల్లో కేకలు వేశారు. ఇప్పుడు నువ్వు కేకలు వేసే అవసరం ఉన్నదా? నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు రాజ్యంలో లేవా? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. జనసమూహము ఆయన ముందు వెలుచుండి వెనుక వచ్చుచున్నవారు దావీదు కుమారుడికి జయము, ఓసన్నా అంటున్నాడు, ఓసన్నా జయము. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా మరి ప్రారంభంలో ఒకనాడు నాటి యూదులు యేసుక్రీస్తు విషయంలో దేవుడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా వ్రాయబడిన ప్రవచనం నెరవేర్పు జరిగింది ప్రియులారా. మరి నేడు క్రైస్తవులుగా ఉంటున్నాము, మనము క్రీస్తు రాజ్యంలో ఉంటున్నాము. ఇలా మరి అనవచ్చునా? ఇలా చెట్టు కొమ్మలు పట్టుకొని మరి చూడండి, మరి ఈ కొబ్బరి మాటలు పట్టుకొని రోడ్ల పంటి తిరగవచ్చునా? మరి ఏంటి? సాతాను తంత్రము, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. మరి చూడండి పిల్లరా, మరి ఏంటి? మరి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు యెరూషలేము వచ్చే విషయంలో యూదులు జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచన నెరవేర్పు జరిగింది. కానీ మరి యూదులు సంవత్సరంకి ఒకసారి ఆ విధంగా చేయలేదే. మరి అలా చేయలేదు. ఇంకా వాళ్ళే కాదు, మరి దేవుడు చెప్పాడా సంవత్సరానికి ఒకసారి ఇలా మీరు మట్టలు పట్టుకొని రోళ్ళ పంట తిరుగురని? చూడండి పిల్లరా, మరి దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదే. యేసుక్రీస్తు చెప్పలేదు, లేఖనాల్లో రాయబడలేదు. సంవత్సరానికి ఒకసారి మట్టలు పట్టుకొని, కొబ్బరి మట్టలు పట్టుకొని రోళ్ళ పంట తిరగండి, యేసన్నా జయము, మరి హల్లెలూయా జయము, బోలో యేసు మహారాజుకి జయమని హనుమని లేఖనాల్లో రాయబడ్డదా? మరి చూడండి పిల్లరా, అపోస్తులు ఎవరైనా చేశారా? చూడండి పిల్లలు, లేఖనాలు ఇలా మనం ఆలోచన చేస్తే ఎంత చక్కగా ఉన్నాయి లేఖనాలు. సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు. అపోస్తులు ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదే. మరి మనం ఆలోచన చేయాలి. అపోస్తులు చేయలేదు, కానీ చూడండి మరి ఏ విధంగా మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు. మరి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆసక్తి ఉన్నది మీకు, మీ ఆసక్తి ఉన్నది, మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు. మరి చూడండి, రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడ్డది. సహోదరులారా, ఇజ్రాయేలీయులందరూ రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నా దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారేమంటారు? వారు దేవుని యందు ఆసక్తి గలవారై వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అందుకోసమే సహోదరులారా, మీరు చేస్తున్నది సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. మరి చూడండి, అలా కొబ్బరి మాటలు పట్టుకొని రోళ్ళ పంట తిరగడము, ఓసన్నా జయము, బోలో యేసు మహారాజుకి జయము, మరి ఇలా అనడము లేఖనాలు చెప్పట్లేదు. చూడండి పిల్లరా, దేవుడు చెప్పలేదు. ఇలా సంవత్సరానికి ఒకసారి మీరు కొబ్బరి మాటలు పట్టుకొని తిరగండి అని చెప్పలేదు. చూడండి పిల్లరా, ఇంకా మరి యేసుక్రీస్తు చెప్పలేదు, అపోస్తలులు చేయలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? సాతాను మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు. ఏ విధంగా? ఇంకా ప్రభువా అంటున్నారు, కానీ ప్రభు అన్నాడు పరలోక రాజ్యము చేరడు. తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోకం చేరతాడు. చూడండి పిల్లరా, మేలైనది చేయనరిగి అలాగూ చేయని వానికి పాపము. అందుకో నా సహోదరులారా, మహిమా స్వరూపయోగం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. మోమాటం అనేది ఉండదు. ఆత్మనియమంకు లోబడి ఉండాలి. వాక్యం ఏం చెప్తున్నదో వాక్య ప్రకారంగా జీవించిన వారే క్రైస్తవులని లేఖనాలు చెప్తున్నాయి. వాక్యంకు మీరి నీ ఇష్టానుసారంగా ఎవరో సృష్టించిన మరి ఆచారాలను వ్యవహరిస్తున్నావా?
సాతాను నేను మోసం చేస్తున్నాడు, సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోతావని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. మరి అలా నమ్మినప్పుడే నువ్వు రక్షణ కలుగుతుంది. నీ హృదయంలో విశ్వసిస్తావు. అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే క్రీస్తు మహిమను ధరించుకుంటావని లేఖనాలు చెప్తున్నాయి. మరి యేసుక్రీస్తు ఎవరు? చూడండి పిల్లల, ప్రారంభంలో పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్తున్నది? అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట, మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభుగానో క్రీస్తుగానో నియమించిన ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకునేవాళ్ళను. చూడండి పిల్లలు, ఇంకంతేకాదు 37వ వచనము, వారు ఈ మాటలు విని హృదయం నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలును అడిగారు. మరి పేతురు ఏం చెప్పారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు అపొస్తల కార్యం 19వ అధ్యాయం 5వ వచనంలో వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో బట్టి మనం చదువుకుంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరగరా? చూడండి పిల్లలు, ఇంకా అంతేకాదు మరి 6వ అధ్యాయం రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలోనికి పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి పిల్లరా, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా చూస్తున్నాయి? మరి మనం ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో, మనుషుడు నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ ఆత్మ నేర్పు మాటలు మేము బోధించుచున్నాము. చూడండి పిల్ల, మేము మనుషుల సంగతులు కాదు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే విభజింపదగును కానీ అవి వాటికి చూడండి, అతడు వాటిని గ్రహింపజాలడు. అందుకోసమే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవరి చేత వివేచింపడు. అందుకోసమే బైబిల్లోని ఆత్మనేమో ఏం చెప్తుంది? దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, క్రీస్తు సంఘంలో చేర్చబడతావు. అప్పుడు నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఎవరి చేత నువ్వు మోసపోయే అవకాశం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మనేమను బట్టి నువ్వు నడుచుకుంటావు. అప్పుడు నీ ఆత్మ స్థితి దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతుంది, రూపాంతరం చెందుతావు. అందుకోసమే సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? సాతాను తంత్రాలు చూడండి పిల్లరా. మరి సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? దేవునికి వందనాలు అంటున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెప్పాలని లేఖనాలు చెప్తున్నాయి. సహోదరులైన మనం ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో చెప్తున్నది. మరి ఇంకా అప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నా కూడా ఈ రాజ్యం వచ్చునుగా కనిపిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తును అయ్యా అనిపిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఎవరాలని? ప్రభు అని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుందని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలకు విరుద్ధంగా సాతాను ఏ విధంగా నిన్ను మరి ఈడ్చుకెళ్తున్నాడో, సంఘంలోనే మరి ఉంటారని చెప్తున్నది లేఖనాలు. అబద్ధ బోధకులు ఉందరు, క్రీస్తు విరోధులు క్రీస్తు సంఘంలోనే ఉంటారు. వారి క్రియలను బట్టి వారిని మనం తెలుసుకోవచ్చు. అందుకోసమే మేలైనది చేయనెరిగి వాళ్ళకు చేయని వానికి పాపము. సహోదరులారా, మహిమా స్వరూపకు యేసుక్రీస్తుని గురించి మనము మోమాటం గలవారై ఉండొద్దని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా మరి సాతాను తంత్రాలు మనం నేర్చుకున్నాం పిల్లారా. సాతాను తంత్రాలు నేర్చుకున్నాము. సాతాను తంత్రాలు ఏంటి? యేసుక్రీస్తును ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని మరి లేఖనాలు చెప్తున్నాయి. అలా ఒప్పుకుంటేనే నీకు రక్షణ అని లేఖనాలు చెప్తున్నాయి. మరి యేసుక్రీస్తును యేసయ్యా అని అనకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఇంతగా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి వందనాలు చెప్తున్నా అని సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? మరి చూడండి పిల్లరా, ప్రారంభంలో మరి జకర్యా ద్వారా ప్రవక్త జకర్యా ద్వారా దేవుడు రాయించిన ప్రవచనం నెరవేర్పులో మరి వారు చెట్టు కొమ్మలను పట్టుకొని కొబ్బరి మాటలు పట్టుకొని వారు తిరిగారు. కానీ ఇప్పుడు మరి సంఘంలోనే ఉంటున్న మనతోనే వాడు బుర్రి కొట్టిస్తున్నాడు. ఏ విధంగా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు? మరి లేఖనాలు మనం నేర్చుకున్నాం పిల్లరా. లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకుందాం. మరి వాక్యంకు మీరి మరి లేఖనాలకు లోబడి మనం జీవిద్దాం. లేఖనాలకు బయటపడి జీవిస్తావా? నీ ఇష్టము. వాడి సాతాను సిద్ధపరిచిన నరకానికి నిన్ను తీసుకెళ్ళడానికి వాడు సంఘంలోనే ఉన్నాడు. మరి లేఖనాలకు లోబడదాం. ఆత్మనియమంకు లోబడి ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడుండే రాజ్యానికి మరి పరలోక రాజ్యానికి చేరే గొప్ప ధన్యత భాగ్యము మనకు
వాక్యం ద్వారా మనము లేఖనాల ప్రకారంగా నేర్చుకుంటున్నాము. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ సాతాను తంత్రములు నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. సాతాను ఏ విధంగా మోసం చేశాడో ఆ మోసాలను మేము తెలుసుకొని జ్ఞానం కలిగి నీ వాక్యం కులోబడి ఆత్మనయం కులోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.